హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ సార్, మీరు ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. ఆగస్ట్ 29న వరల్డ్ వైడ్గా ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. ఎలా ఉంది ఫీలింగ్? ఎక్సైట్మెంట్ సార్. ఆడియన్స్ కంపల్సరీ ఇది ఆదరిస్తారు, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని కంపల్సరీ నేను ఫీల్ అవుతున్నాను. ఓకే. సో లుకింగ్ ఫార్వర్డ్ సార్, వెరీ ఎక్సైటెడ్. ఎందుకు ఫస్ట్ సినిమానే కబడ్డీని బేస్ చేసుకొని కథ రాసుకొని ఎందుకు సినిమాగా తీశారు? అంటే కబడ్డీ బేస్ కాదు సార్ రాసింది. సో ఇది మా గురువు గారి స్టోరీని ప్రజెంట్ చేయాలి, వరల్డ్ ఆయన గురించి తెలియాలని ఒక తపనతోనే ఆయన గురించి సబ్జెక్ట్ రాసాం. ఆ సబ్జెక్ట్లో కబడ్డీ ఉంది. రైట్. సో ఒక 1985, 87, 89 సౌత్ ఏషియన్ గేమ్స్ ఆడిన ఒక ప్లేయర్ని మనం మర్చిపోయాం. ఒక అన్సంగ్ హీరోని ప్రపంచానికి పరిచయం చేయాలని ఒక తపనతోనే రాసుకొని నేను డైరెక్టర్ అయ్యి సినిమాని చేశాను సార్. ఆ కథ మిమ్మల్ని ఎందుకు అంత ఇన్స్పైర్ చేసింది? ఏంటి పర్టికులర్గా ఏమైనా రీజన్ ఉందా? పర్టికులర్గా అంటే సార్, ఇప్పుడు వచ్చిన ఫిల్మ్స్ అన్నీ కూడా హీరో స్ట్రగుల్ అయ్యి ఫైనల్గా ఇండియాకి ఆడి గ్లోరిఫైయింగ్ ఎండ్తో అయిపోతుంది సినిమా. రైట్. సో ఇండియాకి ఆడిన తర్వాత ప్లేయర్స్ లైఫ్ ఏమవుతుంది అది ఎవరికి తెలియదు. ఇప్పుడు చాలామంది కూలి పనులు చేసుకున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, రోడ్ల మీద పడుకుంటున్నారు, చాలా ఫినాన్షియల్గా కానీ వాళ్ళకి ఎమోషనల్ కానీ సపోర్ట్ ఏం లేదు. సో అటువంటి ఒక స్టోరీని ఎవరు ప్రజెంట్ చేయలేదు. సో నాకు ఈ స్టోరీ విన్న తర్వాత నాకు చాలా రోజుల నుంచి అది నా బ్రెయిన్లోనే ఉంది. ఇది చెప్పాలి, ఏ ఫార్మాట్లో చెప్పాలి, బుక్లో చెప్పాలా, థియేటర్ ప్లేయర్ చెప్పాలా, లేకుంటే డాక్యుమెంటరీ చెప్పాలా, లేకుంటే ఫిల్మ్లో చెప్పాలా. సో ఇలా వేరియేషన్స్ ఆప్షన్స్ ఉండగా ఫైనల్గా నేను చూస్ చేసుకున్నాను అంటే లార్జర్ ఆడియన్స్కి కన్వే అవ్వాలి, క్యాటర్ అవ్వాలి. సో ఓన్లీ థింగ్ వచ్చేసి సినిమా ఉంది. సో సినిమా మాత్రమే చేయగలదని నమ్మేసి సినిమాగా చేద్దామని ప్లాన్ చేస్తాం సార్. కబడ్డీ గురించి మీ అండర్స్టాండింగ్ ఏంటి సార్? కబడ్డీ అనేది ఒక మన మట్టి నుంచి వచ్చిన ఒక గేమ్ సార్, ఒక మన సాయిల్ నుంచి వచ్చిన పుట్టిన గేమ్. ఈ గేమ్ అనేది ఇప్పుడు వచ్చింది కదా, మహాభారతం పీరియడ్ టైంలో ఉంది. సో మహాభారతం టైంలో కౌరవులకు పాండవుల మధ్యన కూడా కబడ్డీ ఆడాడు. కొన్ని గ్రంథాలలో శ్రీకృష్ణుడు కూడా కబడ్డీ ఆడినట్టు రాశారు. ఓ అవునా? యా. ఓకే. సో అక్కడి నుంచి తీసుకొని పద్మవ్యూహం డిజైన్ చేశారని విన్నాను. ఓకే. పద్మవ్యూహం కూడా లేయర్స్ గా ఉంటుంది కదా. సో కబడ్డీ కూడా మన టర్న్ అయినప్పుడు లేయర్స్ ఉంటుంది. అవును. సో ఆ పాయింట్ తీసుకొని పద్మవ్యూహం కూడా డిజైన్ చేశారని చదివాను నేను. ఓకే. కాస్టింగ్ ప్రాసెస్ గురించి చెప్పండి సార్. మీ సినిమాకి అందరినీ ఆల్మోస్ట్ కొత్త వాళ్ళని పెట్టారు, మెయిన్ లీడ్స్ అందరినీ. కొత్త సీజర్ రోజ్ తప్ప ఆవిడే మీ బంచ్లో సీనియర్ అనుకుంటా కొంచెం. మిగతా కాస్టింగ్ గురించి చెప్పండి సార్. ఇంత హైట్ ఉన్న పర్సనాలిటీని ఎందుకు హీరోగా పెట్టాల్సి వచ్చింది? అంటే హైట్ గురించి కదా సార్, మోర్ ఓవర్ క్యారెక్టర్కి సూటబిలిటీ ఉంది. రైట్. సో చాలా మంది ఒక 1000 పీపుల్ని ఆడిషన్ చేసిన తర్వాత విజయరామ్ని సెలెక్ట్ చేశాం. రైట్. సో ఆయన సెలెక్ట్ చేసిన రోజు నాకు అర్థమైంది ఏంటంటే అర్జున్ చక్రవర్తిని ఇతనితో అచీవ్ చేయగలను అర్థమైంది. కానీ ఎంతవరకు చేయగలం అనేది ప్రాసెస్. ఆ ప్రాసెస్లో మేము 9 months వర్క్షాప్ చేసాం కంప్లీట్గా. వర్క్షాప్ చేసిన తర్వాత యాక్టర్గా పర్ఫెక్ట్, ఇప్పుడు ప్లేయర్గా చూపించారు. ఇప్పుడు యాక్టర్ తను పర్ఫామ్ చేయగలుగుతారు సీన్లో. బట్ మనం తీసే సబ్జెక్టే ఒక కబడ్డీ ప్లేయర్ లైఫ్ స్టోరీ. ఒక కబడ్డీ ప్లేయర్ని మనం కబడ్డీగా రిప్రజెంట్ చేయాలి, ఆడియన్స్ ఫీల్ అవ్వాలి, హానెస్టీగా ప్రజెంట్ చేయాలి, ఆడియన్స్ కూడా దాన్ని రియల్గా యాక్సెప్ట్ చేయాలి. సో దానికోసం మాకు ఛాలెంజింగ్ కోసం దానికోసం ఒక 1 year కబడ్డీ క్యాంప్లో విజయరామరాజు ట్రైన్ అయ్యాడు. అక్కడ ట్రైన్ అయిన స్టార్టింగ్ స్టేజ్లో చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఫైనల్గా 1 year కంప్లీట్ ఫినిష్ అయిన తర్వాత ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ ఎలా ఉందో అలా రెడీ అయిపోయారు. అక్కడ ఈవెంట్ కోచెస్ కూడా వచ్చి ప్రో కబడ్డీ ఆడమని కూడా ఆఫర్లు ఇచ్చారు. సో అంత ప్రొఫెషన్సీ నేర్చుకున్నాడు. అప్పుడు ఎంత తెలుసుకున్న తర్వాత, ప్లేయర్స్ అందరిని అప్రోచ్ అయిన తర్వాత, వాళ్ళ బాధలు స్ట్రగుల్స్ ఏంటని తెలుసుకున్న తర్వాత ఆయన క్యారెక్టర్లో పర్ఫెక్షన్గా దిగాడు. సో మేము షూట్ చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోయింది మాకు. సో మోస్ట్ ఆఫ్ ద టేక్ సింగిల్ టేక్లో తీసుకొని తీసేసాడు. సో బికాస్ మీ వర్క్షాప్ చేయడం ఇదంతా చేయడం వల్ల ఈజీ అయిపోయింది మా ప్రాసెస్. సో ఈవెన్ ఏంటి అంటే ఈ యాక్టర్స్ని కొత్త వాళ్ళు చూస్ చేసుకోవడానికి రీజన్ వచ్చేసి 4.5 years షూటింగ్ పీరియడ్ ఉంది సార్. సో దాంతోపాటు ఈ ఫిజికల్ వేరియేషన్స్ 8 ఉన్నాయి. సో అన్ని ఇప్పుడు ఈ విజయరామరాజు గారు, దయానంద్ గారి క్యారెక్టర్ కూడా 5 ఫిజికల్ వేరియేషన్స్ ఉన్నాయి, అజయ్ గారి 2 వేరియేషన్స్ ఉన్నాయి, తర్వాత రంగదామ్ గారి 2 వేరియేషన్లు ఉన్నాయి. సో అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన దుర్గేష్ ఉన్నాడు, ఆయన కూడా 6 వేరియేషన్స్ ఉన్నాయి. సో లుక్ వేరియేషన్ యాజ్ వెల్ ఫిజికల్ వేరియేషన్ 2 ఉన్నాయి. సో అది మెంటల్గా ఫిజికల్గా 2 స్ట్రెయిన్ అవుతాయి. సో వేరే ఫిల్మ్ చేయకుండా కమిటెడ్గా ఇదే సినిమా చేయాల్సిందే. సో వేరే యాక్టర్స్ని ఆల్రెడీ ఉన్న స్టార్ వాల్యూ ఉంటుంది వాళ్ళని తీసుకొచ్చి ఈ స్టోరీలో ఫిట్ ఇన్ చేస్తే ప్రాపర్గా ఉండదు. ఈవెన్ వాళ్ళ స్టార్ వాల్యూ సినిమాని డిస్టర్బ్ చేస్తుంది, ఒక ఆనెస్ట్గా ట్రూగా చేస్తున్న సబ్జెక్ట్ని. సో అందువల్ల కొత్త వాళ్ళతో వెళ్ళాల్సి వచ్చింది. 46 ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న మీరు ఫేస్లో ఇంకొంచెం టెన్షన్ కనిపిస్తుంది. దేనికని? టెన్షన్ లేదు అసలు టెన్షన్ ఫీల్ కొంచెం ఏదో మేబీ ఇంటర్వ్యూ అలా అనిపిస్తుంది తప్ప నేను కొంచెం అన్సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ లాగా. అస్సలు లేదు. ఇంటర్నేషనల్ అవార్డ్స్ కాకుండా ఇండియాలో ఏమైనా అవార్డ్స్ గెలిచిందా? ఇండియాలో ఎక్కడైనా స్క్రీనింగ్ చేశారా? ఇండియాలో స్క్రీన్ చేసాం. గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో స్క్రీనింగ్ జరిగింది, తర్వాత కోల్కతా ఫిల్మ్ ఫెస్టివల్లో స్క్రీనింగ్ జరిగింది, చెన్నైలో ఫిల్మ్ ఫెస్టివల్లో స్క్రీనింగ్ జరిగింది. సో దాంతోపాటు ఇంటర్నేషనల్గా స్క్రీనింగ్ జరిగినప్పుడు కూడా వాళ్ళందరూ గ్రేట్ అప్లాస్ ఇచ్చారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ గురించి మాట్లాడారు. అంటే సినిమాటోగ్రఫీ గురించి కానీ, మ్యూజిక్ గురించి కానీ, తర్వాత ఆల్ ద బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ గురించి కానీ, ఆ కబడ్డీ గురించి వాళ్ళకి తెలియదు. అయినా వాళ్ళు దాని గురించి రీసెర్చ్ చేసి ఒక గేమ్ ఇలా ఉండదు బాగా ప్లాన్ చేశారు. కాస్ట్యూమ్స్లో కూడా
అంటే ఏజింగ్ వేరియేషన్ ఉంది 70s నుంచి 80s నుంచి 90s. సో ఆ వేరియేషన్ కూడా బాగా డీటెయిలింగ్ ఇచ్చారని ఈచ్ అండ్ ఎవరీ డీటెయిలింగ్ వాళ్ళు మాట్లాడారు. ఈవెన్ మన కల్కట్టా ఫిల్మ్ ఫెస్టివల్ కానీ చెన్నైలో కానీ అంటే ఇంత గ్రేట్ స్టోరీ భలే ప్రజెంట్ చేస్తారు. అంటే ఈ టోనింగ్ ఆఫ్ ప్రజెంటేషన్ అనేది ఇప్పుడు రాలేదు స్క్రీనింగ్ మీద. సో చాలా బాగా ప్రజెంట్, మంచి అప్లాస్ వచ్చి. ఈ అవార్డ్స్ అనేది మీ కెరీర్కి కానీ ఈ సినిమాకి కానీ ఎంతవరకు హెల్ప్ అవుతుంది సార్? 100% సార్, 100% హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ఆ సినిమా తీసాం, సినిమా తీసిన తర్వాత ఈ అవుట్పుట్ ఎంతమందికి రీచ్ అవుతుంది, ముందు మాకు అనాలిసిస్ కావాలి. సో జనరల్గా ఈ సినిమాని వరల్డ్ క్లాస్ ఆడియన్స్ తీసుకెళ్ళడానికి ఒకటే ఉన్న సోర్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్. ఆ ఫిల్మ్ ఫెస్టివల్ మేము అప్రోచ్ అయినప్పుడు అంటే ఇది నచ్చుతుందిలే, అంటే ఒక మంచి సినిమా ఇండియన్ ఒక రూరల్ విలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి తీసుకున్న సబ్జెక్ట్ అందరికి నచ్చుతుంది అని ఫీల్ అయ్యి అందరిని అప్రోచ్ అయ్యాం. ఆ ఫిల్మ్ ఫెస్టివల్ అందరినీ వాళ్ళు స్క్రీనింగ్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసి నామినేషన్కి వెళ్ళిపోయి ఫైనల్ విన్నింగ్ స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళు ఇచ్చిన డీటెయిలింగ్ కానీ వాళ్ళు ఇచ్చిన అప్లాస్ కానీ చూస్తుంటే అంటే ఎమోషన్ అనేది యూనివర్సల్. ఈవెన్ ఇండియన్స్ కనెక్ట్ అవుతారు, ఫారినర్స్ కనెక్ట్ అవుతున్నారు. సో వాళ్ళు ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కూడా అంటే ఆ సీన్ చూసినప్పుడు ఏడుపు వచ్చిందని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. సో అది నాకు సర్ప్రైజింగ్ అనిపించింది. అంటే మన కోర్ ఎలిమెంట్స్ కూడా అందరికీ ఆడియన్స్ రీచ్ అవుతున్నాయి. సో ఈవెన్ ఈ ఫిల్మ్ కూడా ఏంటంటే ఇప్పుడు ఇంగ్లాండ్లో కానీ ఆస్ట్రేలియా కానీ రిలీజ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. అక్కడి నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి బికాస్ ఆఫ్ ఈ ఫిల్మ్ ఫెస్టివల్స్ వల్ల. ఈ సినిమాకి పర్టికులర్గా ఎవరైనా రైటర్ ఉన్నారా అండి, మీరే రాశారా? సో కంప్లీట్ నేను రాశాను సార్. డైలాగ్స్ మాత్రం రవీంద్ర పుల్లే అని ఇప్పుడు మైసా సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. ఓకే. సో ఆయన రాశారు. ఓకే. డైలాగ్స్ చూస్తే చాలా ఇంపాక్ట్ఫుల్గా చాలా షార్ప్గా ఉన్నాయి. మీరేమో ఫస్ట్ టైం డైరెక్టర్ అంటున్నారు, కాకపోతే స్టోరీ మీద అంటున్నారు. స్టోరీ మీద అయినప్పుడు డైలాగ్స్ వేరే అతను రాసినప్పుడు డైరెక్షన్ మీరు చేసినప్పుడు దేర్ మైట్ బి ఏ క్రియేటివ్ డిఫరెన్స్. సెట్లో కావచ్చు, రైటింగ్ ప్రాసెస్లో కావచ్చు, ప్రీ ప్రొడక్షన్లో కావచ్చు, వీటిలన్నిటిని ఎలా ఓవర్కమ్ చేశారు సార్? అంటే క్రియేటివ్ డిఫరెన్స్ అంటే ఏం లేదు సార్, నేను ఒకటి పాయింట్ అనుకున్నాను, సబ్జెక్ట్ని ఇలానే ప్రజెంట్ చేయాలి, ఇంత ఆనెస్ట్తోనే ఇవ్వాలి, ఒక రియలిస్టిక్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. సో అన్రియలిస్టిక్ ప్రజెంట్ వెళ్ళకూడదు, సినిమాటిక్ లిబర్టీస్ కూడా ఎక్కువ తీసుకోకూడదు. అది ఫస్ట్ ఫిక్స్ అయ్యాను. ఈవెన్ మా టెక్నీషియన్ క్రూస్ వచ్చిన వాళ్ళ డిఫరెంట్ ఐడియాస్ ఉంటుంది. సబ్జెక్ట్ చెప్పినప్పుడు నేను ఒక విధంగా ఊహించుకుంటా. సో టెక్నికల్గా వాళ్ళు డిఫరెంట్గా ఊహించుకుంటారు, వాళ్ళ ఐడియాలతో వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఇది కాదు మనం చేసేది ఇది. సో ఈవెన్ డైలాగ్ రైటర్ వచ్చినప్పుడు కూడా డైలాగ్స్ అతను వేరే పర్స్పెక్టివ్ రాశారు. బికాస్ నేను ఇన్ని రోజులు ట్రావెల్ చేస్తే ఆయన ట్రావెల్ చేయలేదు. సో ఆయన అవుటర్ లైన్ విన్నాడు కాబట్టి అలా ఫీల్ అయ్యాడు. సో అలా ట్రావెల్ చేసి 1-2 months ట్రావెల్ చేసిన తర్వాత వీ కెన్ సింక్ ఇట్ అప్ అనమాట. సో అలా ప్రాసెస్ జరిగింది. ఇప్పుడు డైరెక్షన్ స్టోరీ మీద అన్నప్పుడు స్టోరీ రైటర్గా పర్టికులర్ సీన్ కావాల్సిన అనిపిస్తుంది, డైరెక్టర్గా ఈ సీన్ వద్దనిపిస్తుంది ఎడిటింగ్ టేబుల్లో. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు? సో ఎప్పుడైతే నేను ఎడిటింగ్ టేబుల్లో తీసుకెళ్ళినప్పుడు కంప్లీట్గా నేను ఎడిటర్ పర్స్పెక్టివ్లో చూసాను. నేను డైరెక్టర్ పర్స్పెక్టివ్ వెళ్ళలేదు. ఈ సినిమా ఇది అవసరం లేదు అంటే అవసరం లేదు, కట్. సో మళ్ళీ డైరెక్టర్ పర్స్పెక్టివ్ వెళ్ళాలి. ఈవెన్ మళ్ళీ డైరెక్షన్కి వెళ్ళినప్పుడు ఈ పర్స్పెక్టివ్ చూడలేదు. సో ఈవెన్ ఏంటంటే ఇప్పుడు మా ఎడిటర్ కూడా కొత్త అతను, బట్ అతను కట్ చేసిన విధానం కానీ ఎవ్రీథింగ్ కానీ సెన్సిబుల్ డిజైన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉంటాయి. సో ఈవెన్ ఏంటంటే మేము సింకప్పే చేశాను అనమాట. అంటే ఇప్పుడు ఎడిటర్ రూమ్లో కూర్చున్నప్పుడు నేను చేశాను, ఈ షార్ట్ బాగా వచ్చింది పెట్టు అని నేను చెప్పలేదు. సో ఆయన కూడా ఏంటంటే ఇది బాగాలేదంటే బాగాలేదు బ్రో, ఇది ఉండకూడదు, మన సినిమాని డిస్టర్బ్ చేస్తుంది, తీసేయాలా తీసేసి. సో అలా లిబర్టీస్ తీసుకొని చేసాం. ఈవెన్ ఆల్ ద క్రాఫ్ట్ సినిమాటోగ్రఫీ కానీ ఇవి కానీ తీసుకున్నప్పుడు అంటే నా ఇండివిజువల్ డెసిషనే, కానీ వాళ్ళ నుంచి రీసెర్చెస్ వచ్చాయి నాకు. ఇప్పుడు నేను ఈ అర్జున్ చక్రవర్తి లార్జ్ స్కేల్ ఫిల్మ్ని ఒక 8 డిఫరెంట్ పార్ట్గా డివైడ్ చేసాం. ఈచ్ పార్ట్ని డిఫరెంట్ వేలో షూట్ చేద్దాం అనుకున్నాం. అంటే ఒక రస్టిక్గా చేద్దాం అనుకున్నాం, కొంచెం బ్యూటిఫుల్ చేద్దాం అనుకున్నాం, ఇంకోటి వచ్చేసి రాగా గ్రీనిష్ టోన్స్లో చేద్దాం అనుకున్నాం. ఈ టోన్స్ అండ్ ఐడియాస్ నేను చెప్పినప్పుడు డిఓపి జగదీష్ గారు ఆయన ఐడియాస్తో కమ్మపోయారు. ప్రొడక్షన్ డిజైన్లు ఇది పెట్టచ్చు, కాస్ట్యూమ్లు ఇది పెట్టచ్చు. సో మీరు అనుకున్న లేయర్స్ ఇది అవుతుంది. దాంతోపాటు మెటఫర్స్ చాలా ఉన్నాయి. ఫిల్మ్లో వాటర్ మెటఫర్ ఉంది, సన్ మెటఫర్ ఉంది. ఈవెన్ సన్ మెటఫర్ ఉన్నప్పుడు సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు షూట్ చేయాలి. సో ఈ మెటఫర్స్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఆ క్యారెక్టర్ ఎలా ఫీల్ అవుద్ది, అగ్రెషన్ ఫీల్ అయిందా, కొంచెం సన్లైట్ ఎక్కువ పుష్ చేద్దాం, తను తక్కువ ఉంది కామ్గా ఉందా, కొంచెం ఎర్లీ మార్నింగ్ షూట్ చేద్దాం. సో ఆ డీటెయిల్స్ తీసుకున్నాం. దాంతోపాటు ఆ ప్రొడక్షన్ డిజైన్లో కూడా మెటఫర్స్ వాడాం. ఈవెన్ బ్రోకెన్ ఇమేజెస్ కానీ, తర్వాత మిర్రర్స్, పగిలిపోయిన మిర్రర్స్, అంటే వాళ్ళ లైఫ్ అనేది బ్రోకెన్ ఇమేజ్ లాంటిది. వాళ్ళు పగిలిపోయిన జీవితాలు, వాళ్ళ కన్స్ట్రక్షన్ లేదు, వాళ్ళ ఇల్లు కూడా ప్రాపర్ కన్స్ట్రక్షన్ ఉండదు. సో మీరు సెట్ చేసినప్పుడు కూడా ఏంటంటే ఇల్లు నీట్గా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో ఆ ఇల్లు రిఫ్లెక్షన్ ఇవ్వాలి. ఈవెన్ ఆ ట్రోఫీస్, మెడల్స్, వాళ్ళ లైఫ్ జీవితమే మెడల్స్, ట్రోఫీస్. అది తప్ప ఫ్రేమ్లో ఏం కనిపించదు ఇల్లులో. వాళ్ళ ఇంట్లో ఏముండవు, ఇంకా దేవుడి ఫోటోలు కానీ మంచి నీట్ మిర్రర్స్ కానీ ఏముండవు. ఈవెన్ మండు హౌస్ మీరు సెటప్ చేసినప్పుడే మండు రెగ్యులర్గా మధ్యలో ఉంటుంది. సో అది కన్స్ట్రక్షన్, ప్రాపర్ కన్స్ట్రక్షన్, అది ఉండకూడదు. వాళ్ళ లైఫ్ సరిగ్గా కరెక్ట్గా లేవు. సో సైడ్కి పెట్టండి, అది ఆఫే పెట్టండి. ఓకే. సో ఇవన్నీ డీటెయిలింగ్ తీసుకున్నాం. దాంతోపాటు నాకు ఇష్టమైన ఆజాద్ హిందూ ఫౌజ్ లీడర్ సుభాష్ చంద్రబోస్ గారు. సో ఆయన ఉన్న గెటప్, లుక్ అప్పుడు ఎలా ఉందో ఆ స్టాచ్యూ కూడా అలా ఎస్టాబ్లిష్ చేసాం.
సినిమాలో కూడా ఏంటంటే ఆయన ఈ స్వతంత్రం కోసం మన ఇండియాని స్వతంత్రం ఉండాలని చాలా లైఫ్ సాక్రిఫైస్ చేశాడు. అటువంటి ఒక సాక్రిఫైస్ చేసిన పర్సన్ ముందే హీరోని ఒక బ్రహ్మరథం పెడతారు, అక్కడే అతను తిడతారు. సో ఈవెన్ ఇండియన్ ఫ్లాగ్స్ కానీ, తర్వాత లాట్ ఆఫ్ స్టోన్ మెటఫర్స్ కానీ, తర్వాత వాటర్, ఈవెన్ హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి వాటర్. సో తను ఎమోట్ అయినప్పుడు ఎక్కువ వర్షం చూపించడం, తను కామ్గా ఉన్నప్పుడు స్టిల్ రివర్ చూపించడం, ఇవన్నీ చూస్తాం. దాంతోపాటు దయానంద్ గారి క్యారెక్టర్ వచ్చేసి సన్ లాంటి క్యారెక్టర్. సో ఆ సన్ వెలిగించే క్యారెక్టర్ ఎప్పుడైనా అస్తమించి అతను డార్క్ ఫేస్ ఉన్నప్పుడు కొంచెం అస్తమం చీకట్లో షూట్ చేయడం, సో బ్రైట్గా ఉన్నప్పుడు ఎక్కువ హెవీ ఎక్స్పోజర్ ఇవ్వడం, ఇవన్నీ మెటఫరికల్గా చాలా షూట్ చేశారు. రైట్. ఈ టైటిల్లో చూస్తే అంతా బాగానే అనిపించింది, కానీ నాకు ఆ ట్రోఫీ ఒకటి తలకిందలుగా ఎందుకు డిజైన్ చేశారన్నది నాకు అర్థం కాలేదు. దాని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నా. సో ఆ తలకిందలుగా డిజైన్ చేయడానికి రీజన్ ఏంటంటే, సినిమా సబ్జెక్ట్ చెప్పేది ఏంటంటే అవార్డ్స్ మెడల్స్ అనేవి ప్లేయర్కి ఫుడ్ని ఇవ్వవు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వవు. వాళ్ళకి కొన్ని రైట్స్ ఉంటాయి, గవర్నమెంట్ కొన్ని రైట్స్ ఇచ్చినప్పుడు ఆ రైట్స్ వాళ్ళకి అందేలా చూడాలి. ఒక ప్లేయర్కి ఇవ్వాల్సిన రైట్స్ ప్లేయర్కి ఇవ్వనప్పుడు, హక్కులు వాళ్ళకి దక్కనప్పుడు ఒక తల్లి వాళ్ళ కొడుకుని వెళ్ళి హాకీ ఆడరా, వెళ్ళి కబడ్డీ ఆడరా అని ఎందుకు పంపిస్తుంది? సో ఇంకోటి ఆ ట్రోఫీ ఏం చెప్తున్నాం అంటే అన్సంగ్ ఛాంపియన్, అతను సాధించిన గెలుపులన్నీ వేస్ట్ అయిపోయాయి అనమాట. సో ఆ రిప్రజెంట్ చేయడం కోసం అలా చేస్తారు. సూపర్ రైడ్ అని చెప్పి ఒక టీజర్ లాంచ్ చేశారు, అది అనురావుపుడి గారు లాంచ్ చేశారు కదా, ఏంటి ఆయనతో మీ జర్నీ ఏంటి, ఆయన ఎందుకు లాంచ్ చేయాల్సి వచ్చింది? సో అను గారు ఏంటంటే మా రవీంద్ర పుల్లే ఇప్పుడు డైరెక్టర్ ఉన్నారు, ఆయన అను గారి దగ్గర పనిచేస్తారు సీతారాం. దాంతోపాటు హీరో విజయ్ కూడా ఆయనతో ట్రావెల్ చేశారు. సో వెళ్ళి అడిగినప్పుడు ఇమీడియట్గా చేసేద్దామన్నారు. తర్వాత ఆయన కాంటెంట్ చూసిన తర్వాత ఇంత బాగా చేశారా, నేను చూడలేదు కదా ఇది, చూపించండి సినిమాని చాలా 2-3 సార్లు ఆయన అడిగారు. సినిమా చూపించాం, అని చాలా బాగా నచ్చింది, చాలా బాగా తీశారు, మీ ఎటువంటి హెల్ప్ కావాలని మేము చేస్తాం అని చెప్పారు. రైట్. లాస్ట్ టైం ప్రెస్ మీట్లో మ్యూజిక్ డైరెక్టర్ని కొత్త అతన్ని ఇంట్రడ్యూస్ చేశా అన్నారు. ఆయన ఈ సినిమా వరకు ఎలాంటి రీసెర్చ్ చేశారు, ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేశారు ఈ సినిమాకి? సో మేజర్గా అతను సౌండ్ డిజైనర్. రైట్. సో నేను ఎప్పుడైతే తన వర్క్స్ 2017లో విన్నాను, సౌండ్ డిజైన్ వర్క్స్. రైట్. సో విన్నప్పుడు ఆ సౌండ్ డిఫరెంట్ సౌండ్ వచ్చింది, డిఫరెంట్ ల్యాండ్స్కేప్ సౌండింగ్ ఉంది నాకు. ఓకే. సో ఈ సౌండ్ డిజైనర్గా తను ఫిక్స్ అయ్యాను. సో మ్యూజిక్ డైరెక్టర్ ఇటువంటి సౌండ్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది మ్యూజిక్లో, అంటే సౌండ్ డిజైన్ నుంచి మ్యూజిక్ పుడితే ఎలా ఉంటుంది అని ఒక థాట్ వచ్చింది. సో ఆటోమేటిక్ ఏంటంటే మన దగ్గర ఉన్న తెలంగాణ, ఆంధ్రలో 1980లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అవుతున్నాయి, అవన్నీ లిస్ట్ డౌన్ చేసి ప్లేయర్స్ అంతా తీసుకొచ్చి వాళ్ళతో ప్లే చేయించేసి ఆ సౌండ్ అంతా క్యాప్చర్ చేసి వీటిని ఇంటర్నేషనల్ ఇన్స్ట్రుమెంట్తో టైప్ చేస్తే ఎలా ఉంటుంది, ఆ థాట్ అతను తీసుకొచ్చాడు. సో ఆటోమేటిక్గా ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఒక చిన్న సాంగ్ కంపోజ్ చేసాం. ఆ సాంగ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, పోస్ట్ థియేటికల్ రిలీజ్ అవుతుంది. ఆ సాంగ్ విన్నప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి అనమాట, కొత్త సౌండింగ్. దాంతోపాటు కైలేష్ ఖేర్ గారు వాయిస్ ఇచ్చారు. సో ఆ వాయిస్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయింది, లైఫ్ ఇచ్చేసింది. ఆ సౌండ్ వెంటనే ఎప్పుడు విన్నా గూస్ బంప్స్ వస్తాయి అనమాట. సో ఇమ్మీడియట్గా ఒక కొత్త సౌండింగ్, కొత్త స్టోరీ చెప్పినట్టు కొత్త సౌండింగ్ కూడా రిక్వైర్మెంట్ ఉందని అతను చూస్ చేసాం. బట్ 100% ఎఫర్ట్స్ పెట్టి ఇచ్చాడు, ఒక కొత్త సౌండింగ్ మీరు ఉంటారు. రైట్. మామూలుగా ఇలాంటి బయోపిక్స్ చేయాలంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టరు లేదా ఒక ఎక్స్పీరియన్స్ రైటరు ప్రిఫర్ చేస్తారు ప్రొడ్యూసర్స్. మీకు ఈ కథ వినంగానే మీరే ఎందుకు డైరెక్ట్ చేయాలనిపించింది? అసలు మీరు ఈ ప్రాసెస్లో మీరు ఏం నేర్చుకున్నారు? మీకు డైరెక్షన్లో ఇన్స్పిరేషన్ ఎవరు? సో సార్ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ రాసినప్పుడు ఈ సబ్జెక్ట్ నాకంటే బెటర్ ఇంకెవరు తెలియదు. రైట్. ఈవెన్ కబడ్డీ ప్లేయర్, నా కబడ్డీ బ్యాక్గ్రౌండ్ ఉంది, చాలామంది ప్లేయర్స్ కలిసాను, వాళ్ళ స్ట్రగుల్స్ తెలుసు, వాళ్ళకి ఎలా దాన్ని అబ్స్టాకిల్ బ్రేక్ చేసి బయటకు వచ్చారో నాకు తెలుసు. దాంతోపాటు అర్జున్ చక్రవర్తి గారు ఆయన లైఫ్ నాకు తెలుసు. సో నాకంటే బెటర్ నేరేటర్ ఎవరు ఉన్నారు, నాకంటే బెటర్ రైటర్ ఎవరు ఉన్నారు, నాకంటే బెటర్ డైరెక్టర్ ఉన్నారు ఈ సినిమా చూపించడానికి పర్టికులర్ ఈ సినిమా. సో ఆటోమేటిక్గా నేనే ప్రజెంట్ చేయాలి, ఎందుకంటే వేరే వాళ్ళు ప్రజెంట్ చేయలేని ఒక తపనతో నేను మాత్రం బెస్టే చేయగలను థింగ్తోనే డైరెక్టర్ అయ్యాను. సో ఈవెన్ డైరెక్టర్ అయిన నేను అనుకున్న ఫిక్స్ అయిన తర్వాత చాలా ఫిల్మ్స్ నేను అనాలిసిస్ చేశాను. ఈవెన్ నాకు నచ్చిన మణిరత్నం గారి సెన్సిబిలిటీస్ కానీ, డైరెక్టర్ కృషి గారి సెన్సిబిలిటీస్ కానీ నాకు చాలా ఇష్టం. సో మణిరత్నం గారి సెన్సిబిలిటీ ఇద్దరు సినిమా కానీ, దళపతి సినిమా కానీ ఆల్మోస్ట్ 100 times చూసుంటాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ ఎందుకు కంపోజ్ చేశారు, ఆ మ్యూజిక్ ఎందుకు వచ్చింది, సౌండ్ డిజైన్ ఎందుకు వచ్చింది, ఆ షాట్లో సన్ ఎందుకు వాడారు. ఈవెన్ ఒక షాట్ ఉంటుంది, ఒక షాట్లో ఏంటంటే శోభనా గారిది రజనీకాంత్ గారి ఉంటుంది. సో వాళ్ళ కన్వర్జేషన్ విడిపోయే ముందు. సో ఆ కన్వర్జేషన్లో ఏంటంటే లాస్ట్ షాట్లో వచ్చేసరికి ఇలా శోభనా గారు వెళ్ళిపోతుంటారు, ఇట్లా రజనీకాంత్ గారు చూస్తుంటే బ్యాక్గ్రౌండ్లో సన్సెట్ అవుతుంటుంది. ఇలా వైడ్ ఫ్రేమ్ పెట్టేస్తుందంటే 2 pillars ఉంటాయి, ఇట్లా 2 parallel lines. సో మ్యాథమెటికల్లీ 2 parallel lines నెవర్ మీట్. కరెక్ట్. సో ఆ 2 different క్యారెక్టర్స్, 2 parallel లైఫ్లో జరిగే థింగ్స్ వాళ్ళిద్దరు చూసుకున్నట్టే ఉంటారు కానీ ఎప్పుడు కలుసుకోరు. సో ఆ రిప్రజెంటేషన్ నేను సినిమాలో వాడాను, నా సినిమాలో కూడా వాడాను. సో సేమ్ వే అంటే ఇద్దరు సినిమాలో ఒక సీన్ ఉంటుంది, పర్టికులర్ సీన్లో ప్రకాష్ రాజ్ గారు స్పీచ్ ఇస్తుంటారు. స్పీచ్ ఇచ్చినప్పుడు సడన్గా మోహన్ లాల్ గారు ఎంటర్ అవుతారు, ఇమీడియట్ క్రౌడ్ అంతా అటు ఫోకస్ షిఫ్ట్ అయిపోద్ది. సో చిన్న జలస్ క్రియేట్ అవుతుంది ప్రకాష్ రాజ్ గారు. ఎప్పుడైతే
మోహన్ లాల్ గారు స్పీచ్ ఇస్తున్నారో ఇమీడియట్ క్రౌడ్ అంతా ఫుల్ నాయిస్ సౌండ్ చేయడంతో సెలబ్రేషన్ మోడ్లోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఇమీడియట్గా ప్రకాష్ రాజ్ గారికి టోన్ మారిపోద్ది. ఎప్పుడైతే కెమెరా ఫ్రంట్లో వెళ్తుందో మోహన్ లాల్ గారి వాయిస్ వినిపిస్తుంది, ఎప్పుడైతే బ్యాక్ వెళ్తుందో ప్రకాష్ రాజ్ గారి ఇంటర్నల్ థింగ్ రిపీట్ అవుతుంది. అంటే వాయిస్ అంతా డౌన్ చేసి ఆయన ఇంటర్నల్ మైండ్ ఏం ఫీల్ అవుతుందో చూపిస్తుంది. ఇన్నర్ వాయిస్ సేమ్ వే ఆ సేమ్ అర్జున్ చక్రవర్తి కూడా స్పీచ్ ఉంటుంది ఒకటి, ఆ స్పీచ్ అలా రిప్లికేట్ చేయడం ట్రై అలా చిన్న చిన్న మెటఫర్స్ తీసుకొని చేశాను. సేమ్ మీరు చెప్పిన సీక్వెన్స్ లో ఒకటి చూస్తే బాహుబలి ఇంటర్వెల్ సీన్ లో కూడా రైట్ ఇతను స్టాచ్యూ మౌంట్ చేస్తా ఉంటారు కానీ బాహుబలి బాహుబలి అని అరుస్తా ఉంటారు. సేమ్ మీరు ఏదైతే చెప్పారో దానికి సిమిలారిటీలో ఉన్న మ్యాచ్ అయింది. అయితే ఇందాక మనం సౌండ్ డిజైన్ గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు ఓవర్సీస్ లో కూడా ఏదో బుదాపెస్ట్ లో చేయించారు కదా, కాకపోతే ఈ కబడ్డీ సబ్జెక్ట్ కి బుదాపెస్ట్ లో మ్యూజిక్ చేయించడానికి ఎందుకు రీజన్? కాకపోతే ఈ సోల్ ఏమన్నా మిస్ అయ్యే ఛాన్స్ ఏమన్నా లేదు సార్? అసలు లేదు. అంటే బేసిక్ గా మనం డెమోగ్రఫికల్ గా ఆంధ్ర తెలంగాణలో వాడి ఇన్స్ట్రుమెంట్సే ఉంటాయి సినిమాలో అవుటర్ లేయర్ లో. సో దాని కింద లేయర్స్ అంటే కొంచెం ఇంటర్నేషనల్ సౌండింగ్ రావాలి, అంటే బిగ్గర్ సౌండింగ్. ఇప్పుడు హీరో క్యారెక్టర్ జర్నీ అనేది ఎండింగ్ వచ్చేసరికి కొంచెం గ్లోరిఫైయింగ్ అంటే బిగ్గర్ స్కేల్లో ఉండాలి. ఆ స్కేల్ చూపించాలంటే ఓన్లీ సింగిల్ ఇన్స్ట్రుమెంట్ సరిపో, దాని బ్యాకింగ్స్ చాలా కావాల్సి ఉంది. సో అవుటర్ లేయర్లో పైన లేయర్లోనే ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్, దాని కింద కొంచెం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టడం వల్ల ఇంకొంచెం బిగ్గర్గా ల్యాండ్స్కేప్ బిగ్గర్గా అనిపిస్తుంది. ఇంత డిలే అవ్వడానికి ఏంటి సార్ రీజన్? 4.5 years జర్నీ అంటున్నారు. చూస్తేనేమో ట్రైలర్ గట్టి అదిరిపోయింది, టీజర్లు, సాంగ్ మేఘం వర్షించేనా అన్న సాంగ్ కూడా మీరు రాసినట్టు. ఏంటి డిలేకి ఏంటి రీజన్స్ ఏంటి? డిలేకి రీజన్స్ ఏం లేదు సార్, కంప్లీట్గా ఏంటంటే ఫిల్మే 4.5 years టైం పడుతుంది. ఈ 8 ఫిజికల్ వేరియేషన్స్ ఉన్నాయి ఏదో ఉందో, సో ఈచ్ వేరియేషన్కి వెయిట్ లాస్ అవడానికి చాలా 2 months అనుకున్నాం, అది 3-4 months అయింది. బికాజ్ ఏంటంటే ఒక యాక్టర్ ఇన్ని వేరియేషన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మెంటల్ ఫిజికల్ ఉంటుంది, సో అది తగ్గడానికి చాలా టైం పట్టేది. దాంతోపాటు ఏంటంటే మీ షూట్ చేయ కొంచెం డిఫరెంట్ లొకేషన్స్ ఎత్తుకున్నాం. స్నో బ్యాక్డ్రాప్ ఎత్తుకాలన్నప్పుడు ఆటోమేటిక్గా డిసెంబర్ టైంలోనే షూట్ చేయాలి. సో దాంతోపాటు కొన్ని క్లౌడీ ఎన్వైర్న్మెంట్ అనుకున్నాం, క్లౌడీ ఎన్వైర్న్మెంట్ మీ అనుకున్న టైంలో క్లౌడ్ లేదు. సో దానికోసం కొంచెం వెయిట్ చేస్తే బెటర్. ఎందుకు అంటే సో మేమంతా న్యాచురల్గా షూట్ చేస్తాం సార్, ఈవెన్ లైట్స్ అవన్నీ కూడా మినిమల్ చేసి న్యాచురల్గా చేద్దాం ప్లాన్ చేస్తాం. సో మన బడ్జెట్ కన్స్టెంట్స్ ఉన్నాయి, దాంతోపాటు ఆ బడ్జెట్ అనేది సినిమా మీద బిగ్గర్ కనిపించాలి, పెట్టిన బడ్జెట్ అంతా సినిమా మీద కనిపించాలి. సో ఆ పర్స్పెక్టివ్లో మేము ఈవెన్ ఎవ్రీథింగ్ డిసిషన్ తీసుకొని పర్ఫెక్ట్ లొకేషన్ రిక్వెస్ట్ చేసి ఏ టైంలో ఏముంటుందో అని డిసైడ్ అయ్యి ఆ పర్టికులర్ టైంలో షూట్ చేస్తాం. ఓకే. కాకపోతే ఈ కబడ్డీ సబ్జెక్ట్ అనేసరికి, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అనేసరికి, బయోపిక్ అనేసరికి సినిమాటిక్ లిబర్టీ అనేది చాలా తీసుకుంటారు ఫిల్మ్ మేకర్స్. అలాగే మీరు ఈ సినిమాకి ఫిక్షనల్ ఎంత ఉంది, ఒరిజినల్ ఎంత ఉంది, సినిమాటిక్ లిబర్టీ ఎంత తీసుకున్నారు? 10% సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాం సార్, 90% 100% అక్యురసీ ఉంచాం. ఆ 10% కూడా ఎందుకు అంటే లవ్ స్టోరీలు తీసుకున్నాం. సో ఇప్పుడు అర్జున్ చక్రవర్తి గారి లైఫ్లో ఒక లవ్ ఉంది, ఆమె ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, ఎంతో జరిగాయి. బట్ థింగ్ ఏంటంటే దాన్ని ఎలా అప్రోచ్ చేయారు, ఎలా ప్రపోజ్ చేశారు, ఎలా పెళ్లి చేసుకున్నారు, అవన్నీ మనకు తెలియదు డీటెయిల్స్. ఈవెన్ చెప్పినా అది వర్ణించలేని థింగ్. సో ఆటోమేటిక్ ఏంటంటే నా వర్ణన కొంచెం యూజ్ చేసి దాన్ని పర్టికులర్గా ఎలా జరిగి ఉండొచ్చు అని ఊహించుకొని చేసి. సీజర్ రోజ్ అనే అమ్మాయిని ఫస్ట్ నుంచి పెట్టుకున్నారా, మధ్యలో ఏమన్నా మార్చి ఈ అమ్మాయిని? లేదు, స్టార్టింగ్ నుంచి తనే ఉంది. ఆ అమ్మాయి కంపోజర్ గురించి చెప్పండి సార్, ఎందుకంటే మామూలు విషయం కాదు. ఒక 4 to 5 years ఒక ప్రాజెక్ట్కి ఒక అమ్మాయి కేటాయించడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జోక్. ఆ అమ్మాయి గురించి మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? సో పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ కేరళ వెళ్ళి ఆడిషన్ తీసుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ 100 people ఆడిషన్ చేసిన తర్వాత తను వచ్చింది. తను కనిపించేసరికి తనే నా దేవిగా అనిపిస్తుంది. తను ఆడిషన్ కూడా చేయలేదు నేను, కంప్లీట్ తను కూర్చోబెట్టి స్టోరీ చెప్పాను నేను. స్టోరీ చెప్పిన తర్వాత నువ్వేం ఫీల్ అయ్యావు, ఆ దేవికని ఎలా అప్రోచ్ అయ్యావు అని అడిగింది. సో తను చెప్పింది దేవిక అనేది తను చాలా సెన్సిబుల్ క్యారెక్టర్, తను చాలా సెన్సిటివ్గా ఉంటుంది, తను ఎక్కువ ఓపెన్ అవ్వదు, తన హ్యాపీనెస్ని బయట చూపిస్తుంది తప్ప బాధను తను హైడ్ చేసుకుంటుంది. సో ఆ డీటెయిలింగ్ అని తనకు అర్థమైపోయింది ఈజీగా. ఈవెన్ తన క్యారెక్టర్ని ఈజీగా క్యాచ్ చేసింది. ఐ లుక్స్ ఎలా ఉండాలి, ఎంతవరకు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఎంతవరకు ఐ ఓపెన్ చేయాలి. సో అంటే ఓవర్గా ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు, ఒక సర్టన్ మీటర్లో ఉండాలి. సో తన ఆ క్యారెక్టర్ని క్యాచ్ చేసింది. సో ఇమీడియట్గా వెళ్ళిపోదామని తను సైన్అప్ చేస్తాం, కంప్లీట్గా షూట్కి వెళ్ళిపోయాం. ఇంకా ఛాలెంజింగ్ థింగ్ ఏంటి అంటే ఫిమేల్ యాక్టర్స్ అనేవాళ్ళు చాలా మల్టిపుల్ ఫిల్మ్స్ చేస్తుంటారు. సో దానివల్ల ఏంటంటే లుక్ వేరియేషన్స్ ఉంటాయి. సినిమాలో 3-4 లుక్ వేరియేషన్స్ ఉండడం వల్ల తనకు ముందే చెప్పాం. సో దానికి ఏంటంటే ఇప్పుడు హీరో జర్నీ బిగ్ ఉంది కాబట్టి అమ్మాయి క్యారెక్టర్ కొంచెం చిన్నగా ఉన్నా అక్కడక్కడ వస్తుంది, సినిమా త్రూ అవుట్ సినిమాలో ఉంటుంది. తన షూట్ ఎప్పుడు ఉంటుందో వాళ్ళు 2 months ముందు 3 months ముందు ఇంటిమేట్ చేసేవాళ్ళు. సో దానికి తను రెడీ అయ్యేది అనమాట, వెయిట్ పెంచడమా తగ్గించడమా, ఆ లుక్ ఎలా ఉండదు తను రెడీ అవ్వడానికి తను టైం తీసుకుని చేసింది. మొన్న మేఘం వర్షించేనా అని ఒక సాంగ్ రిలీజ్ అయింది. పర్టికులర్గా నేను స్క్రోల్ చేస్తున్నప్పుడు రైటర్ ఎవరు ఏంటని చూస్తే మీ పేరే ఉంది. ఏంటి లిరిక్స్ రాయడానికి ఏంటి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే సార్ ఇన్స్పిరేషన్ ఏం లేదు సార్, కంప్లీట్గా మేము సాంగ్స్ అనేవి 2019లో కంపోజ్ చేసాం.
సో ఎప్పుడైతే ఫిల్మ్ ఎండింగ్కి వచ్చేసరికి ఆ ట్యూన్స్ కొంచెం మాకు అవుట్డేట్ అనిపించి సో దాన్ని మళ్ళీ కొంచెం రిఫ్రెష్ చేద్దాం టైంలో మాకు టైం లేదు. 4 daysలో 4 songs కంపోజ్ చేయాలి. మాకు లిరిసిస్ట్ని అప్రోచ్ అయ్యే టైం లేదు, కంపోజ్ చేసే టైం లేదు, కంపోజిషన్ అన్నీ సెట్ అవ్వట్లేదు. సో ఒక ఐడియాతో ఏమొచ్చామంటే ఒక లిరిక్స్ రాద్దాం, లిరిక్స్ కంపోజ్ చేద్దాం అనుకున్నాం. సో అప్పుడు రాస్తున్న టైంలోనే నా దగ్గర ఉన్న కొన్ని లిరిక్స్ ఉన్నాయి సార్. అంటే ఈ సాంగ్ ఏంటంటే నేను ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయడం కోసం రాసుకున్న సబ్జెక్ట్ సాంగ్ రాశాను, మేఘం వర్షించదానికి. సో ఆ సాంగ్ నా దగ్గర ఉంది, ఈ సాంగ్తో కంపోజ్ చేయొచ్చు అని మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాను. ఇలా వర్డ్స్ అండి, ఓకే బాగుంది కదా చేద్దాం అన్నారు. సో అలా కూర్చొని ఇద్దరం కొంచెం లిరిక్ మీద కూర్చున్న తర్వాత ట్యూన్ ఫామ్ అయింది. ఇమీడియట్గా నెక్స్ట్ వచ్చి రికార్డ్ చేస్తాం. అంటే లిరిక్స్ రాయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జోక్. రైట్. చాలా లిటరేచరు, చాలా రీసెర్చ్, చాలా డెప్త్ ఉండాలి. పైగా మీరు లవ్ మీద చెప్తున్నారు, ఏమాత్రం ఒక అక్షరం అటు ఇటు అయినా సరే మిమ్మల్ని ట్రోల్ చేస్తారు. ఎవరు అథెంటికేట్ చేశారు సార్ ఆ లిరిక్స్ మొత్తం? ఎవరు అథెంటికేట్ చేయాలి సార్? నేను రాస్తాను. రైట్. మీ కాన్ఫిడెన్స్ తో ఇంకా రోల్ ఆన్ చేశారు. అంటే బేసిక్ కాన్ఫిడెన్స్ ఏంటి సార్, ఆ 2 క్యారెక్టర్ నాకంటే బెటర్గా ఎవరు తెలియదు. రైట్ రైట్. సో ఈవెన్ తన క్యారెక్టర్ వచ్చేసి మేఘం అనుకున్నాం, హీరో క్యారెక్టర్ వచ్చేసి నేల అనుకున్నాం, భూమి. సో ఆ 2 కలవాలంటే ఒకటి ఫార్మేషన్ వచ్చి రెయిన్. సో మేఘం వర్షించదా నీ తోడుగా కాలం సుమించగా. సో ఈ ఇద్దరు కలిగి కలవాలన్న ఒక బ్యూటిఫుల్ థింగ్. అది ఒక రెయిన్ తొలకరి జల్లు భూమి మీద పడిన వచ్చిన డివైనిటీ ఫ్రాగ్రెన్స్ ఏది ఉందో ఆ డివైనిటీ లాంటిది వీళ్ళు లవ్ అనేది ఫస్ట్ ఫిక్స్ అయ్యాం. షూట్ చేసి ఫస్ట్ మేము షూట్ చేశాక సాంగ్ వేసాం. జనరల్గా సాంగ్ వచ్చిన తర్వాత షూట్ చేస్తారు కదా, మేము ఫస్ట్ షూట్ చేస్తాం. సో ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఇవే ఇమేజెస్ పడతాయి, ఇవే ఉంటాయి. సో అలా షూట్ చేయడం తర్వాత సాంగ్ నాకు ఈజీ అయిపోయింది. సార్ ఏంటి సార్ ఈ మొత్తం 4.5 yearsలో కబడ్డీ, రైటింగ్, డైరెక్షన్ ఇవన్నీ కాకుండా మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, ఏం నేర్చుకున్నారు? అంటే సార్ ఈ జర్నీలో కంప్లీట్గా నేను చాలా మిస్టేక్స్ చేశాను. రైట్ రైట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ మిస్టేక్ అని దాని నుంచి లెర్నింగ్ నేర్చుకుంటాం. సో ఈ సినిమా జరిగిన మిస్టేక్స్ అన్ని నాకు నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా ఉంటాయి. సో దాంతోపాటు ఈ ఒక్క సినిమా నాకు 3-4 ఫిల్మ్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఎందుకు వాడాలి, ఎందుకు వాడకూడదు, ఏ పీపుల్ని అప్రోచ్ అవ్వాలి, ఏ పీపుల్ని అప్రోచ్ అవ్వద్దు. సో మోర్ ఓవర్ మేనేజ్మెంట్ థింగ్స్ గురించి నాకు తెలిసింది. దాంతోపాటు ఆర్టిస్టిక్ వాల్యూస్ తెలిసి అప్పుడు నేను ఒక సినిమాగా చూసి డిఫరెంట్గా చూసేవాడిని. ఇప్పుడు నా చూపు వేరే ఉంది. రైట్. అంతేనా? తర్వాత చాలా రేర్ కేసెస్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ని మన జోబులో పెట్టుకొని మనసులో పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. చాలా రేర్ కేసెస్లో అంటే ఒక దాసరి గారు కానీ, ఒక రామ్ గోపాల్ వర్మ గారు కానీ, రీసెంట్గా సుకుమార్ కానీ, మొన్న కాతో హిట్ కొట్టిన కొత్త డైరెక్టర్లు కానీ, వాళ్ళు నాకు తెలిసినంత వరకు వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ వేరే ఏ డైరెక్టర్స్ ఇవ్వలేదు. ఈవెన్ నేను చాలామంది దగ్గర వర్క్ చేసే కానీ వాళ్ళు ఎవరు ఏం పట్టించుకోలే. కాకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏంటంటే సినిమాలో రోలింగ్ టైటిల్స్లోనో మామూలు ఫ్రంట్ లైన్లోనే వేస్తారు. మీరు పోస్టర్స్లో వేశారు, నిన్న లిరికల్ వీడియోలో చూస్తే అందులో కూడా ఉన్నారు. ఏంటి సార్ వాళ్ళతో మీ జర్నీ ఏంటి, వాళ్ళకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనుకున్న బ్రదర్స్ అని ఫీల్ అవుతా. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 4.5 years సేమ్ రూమ్ షేర్ చేసుకున్నాం. సో మేము కొన్ని ఏరియాస్కి వెళ్ళినాం, అక్కడ ఫుడ్ దొరకదు. సో ఒకటే ప్లేట్లో 3-4 members కూడా తిన్నాం అలా. సో మా బ్రదర్ ఫుడ్ లాంటి బాండింగ్ అనమాట. సో కంప్లీట్గా వాళ్ళు ఏ సినిమా చేయకుండా 4.5 years నా విజన్ని బిలీవ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి, బయట వెళ్ళి చేయొచ్చు, తర్వాత వాళ్ళు డైరెక్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ నా విజన్కి బేస్ చేసి నాకు రెస్పెక్ట్ ఇచ్చి 4.5 years ఏం చేయకుండా వాళ్ళు కట్టుబడి ఉన్నాను, దానికి రెస్పెక్ట్ ఇస్తాను. రైట్. కాకపోతే ఈ సబ్జెక్టు 4.5 years జర్నీ అన్నారు కదా, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నేను ఎందుకు ఈ సినిమా చేస్తున్నాను, వదిలేసి వెళ్ళిపోతాను, లేదు నేను మళ్ళీ ఇది ఐ వాంట్ టు పుల్ అప్ మై సాక్స్ అండ్ కంటిన్యూ అని ఎన్నిసార్లు అనిపించింది? అసలు అనిపించలేదు సార్. రైట్. సో స్టార్టింగ్ ఫిక్స్ అయ్యాం, ఇది ఇంత టైం పడుతుంది, 4.5 years టైం పడుతుందని మెంటల్గా ఫిక్స్ అయ్యాం. రైట్. సో ఆటోమేటిక్గా నా ఫ్యామిలీకి అందరికీ ముందే ఇన్ఫార్మ్ చేశాను. రైట్. ఇది సిచ్యువేషన్, ఈ టైంలో ఫినాన్షియల్గా నాకేముండదు, సో కంప్లీట్గా నేను ఫిల్మ్ మీద డెడికేట్గా ఉన్నాను, ఇది అవుట్పుట్ వచ్చే వరకు నా లైఫ్ ఏమవుతుందో నాకు తెలియదు. సో మీరు దాన్ని ఫిక్స్ అయ్యి ఉండండి. సో అలానే ఈ ఫిక్స్ అయిపోయి డెడికేటెడ్గా దిగిపోయాను సార్. ఈవెన్ ఇప్పుడు యాక్టర్ కూడా ఏంటంటే తను చాలా స్ట్రగుల్ పడి మెంటల్ ఫిజికల్గా కూడా స్ట్రెయిన్ ఫుల్గా అయ్యాడు. నేను ఫీల్ అయ్యాను అతన్ని ఇంత స్ట్రెయిన్ చేస్తున్నామంటే. బట్ అతనే బ్యాక్ వచ్చేసి ఏం పర్లేదు బ్రో మీరు చేయండి, నాకు సమ్ టైమ్స్ ఇలా యాంగర్ వస్తుంది వెళ్ళిపోద్ది, బట్ థింగ్ ఏంటంటే మీరు ప్రాజెక్ట్ కోసం చేస్తున్నారు, మన ప్రాజెక్ట్ కోసం చేయాలి అని ఒక చిన్న ఇద్దరం మ్యూచువల్ అండర్స్టాండింగ్లో సినిమా చేస్తాం. అంటే అందరు సపోర్ట్ ఉన్న వాళ్ళని చేయగలిగాను. రైట్. ఈవెన్ నేను ఒక్కడిని ఉన్నా కూడా అది పాసిబుల్ కాదు కదా. రైట్. 29th August ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. థియేటర్స్లో చూసే జనాలకి ఎలాంటి ఎక్స్పీరియన్స్గా ఉండబోతుంది ఈ సినిమా? ఈ సినిమా వచ్చేసి ఒక కొత్త అటెంప్ట్స్, అంటే ఒక కొత్త స్టోరీని, ఒక కొత్త యాంగిల్ ఉన్న స్టోరీని చూడబోతున్నారు. ఒక సినిమాటిక్గా ఒక న్యూ లైఫ్ని, ఒక అర్జున్ చక్రవర్తి లైఫ్ని మీరు చూడబోతున్నారు. సో చూసే ప్రతి ఒక్క ఆడియన్ డిఫరెంట్ ఎమోషన్స్ కనెక్ట్ అవుతారు. దాంట్లో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంది, తర్వాత లవ్ ఎమోషన్ ఉంది, ఒక ఫ్రెండ్షిప్ ఉంది, ఒక బ్యూటిఫుల్ అతని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఆబ్స్టికల్ బ్రేక్ చేసి విన్నే స్పిరిట్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్
డిఫరెంట్ ఎలిమెంట్స్ కనెక్ట్ అవుతాయి. సో ఎండ్ ఆఫ్ ద థియేటర్ ఆడియన్స్ బయటకు వెళ్ళాడు ఒక కంప్లీట్నెస్తో వెళ్తాడు, ఒక బరువైన హృదయంతో వెళ్తాడు, ఒక కళ్ళల్లో ఒక చిన్న చిరునవ్వుతో వెళ్తారు, మూతి మీద చిన్న చిరునవ్వుతో బయటికి వెళ్తారు, ఒక కంప్లీట్నెస్తో మాత్రం ఆడియన్స్ బయటికి వెళ్తారు. నెక్స్ట్ ఏమన్నా ప్రాజెక్ట్స్ సైన్ చేయడం కానీ సైన్ చేయడం కానీ జరగలేదు సార్, బట్ ఒక 5 ఫిల్మ్స్ రెడీ చేసి సబ్జెక్ట్స్ రెడీ చేసాం. సో ఇంకా పిచ్ చేయాలి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.